సో సత్యమూర్తి గారు, ఈ కూటమి ఏదైతే ఉందో ఇది మొదటి నుంచి చెప్తుంది వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వము అని. సో ఆ 3 పార్టీలు అనుకున్నట్టు ఓట్ షేరింగ్ జరిగే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇది ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అదేవిధంగా జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం జనసేన కలిసింది ఏంటి అంటే ఒక ఉత్కంఠమైన వాతావరణంలో కలిసినాయి. స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి బేషరతుగా ఆయనకి మద్దతు చెప్పారు. అది చెప్పిన దగ్గర నుంచి మేము కలిసి పోటీ చేస్తాము అని చెప్పేశారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం జనసేన కలిసి వర్కౌట్ చేస్తూ ఉన్నాయి. అంతకు ముందు పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశంతో కలవలేదు, కానీ అంతకు ముందు ఏం చెప్పాడంటే నేను ఈ ప్రతిపక్ష ఓటుని చీలనివ్వను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతీయ జనతా పార్టీ జనసేన 2 కలిసి ఉన్నాయి. ఎలక్షన్లు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కలిసి ఉప ఎన్నికలను కూడా ఫేస్ చేసినాయి. ఈ నేపథ్యంలో ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ 3 పార్టీలు కలవాలి అని ప్రజలు చాలామంది కోరుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయాలి అని రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజాస్వామ్యవాది కోరుకున్నాడు. బీజేపీ వస్తుందా రాదా అనేది కొంత పజిల్గా ఉన్నది ఆఖరి నిమిషం వరకు కూడా. బీజేపీ పరిస్థితి ఏంటి అంటే బీజేపీ జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకు అంటే 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు జాతీయ స్థాయిలో ఈ ఆల్రెడీ పాత ఎన్డీఏ భాగస్వాములని మళ్ళీ తీసుకునే ప్రయత్నం చెయ్యాలా వద్దా అనేది వాళ్ళు జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకని జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవటంలో కొంత జాప్యం జరగటం వల్ల తెలుగుదేశం అలయన్స్ మీద కొంత టైం పట్టింది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో చేసిన ఈ విధ్వంసాన్ని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మనం ఈ కూటమి అయితే బాగుండు, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కడితే బాగుండు, మనం ఎందుకంటే మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మనమే చేసుకోవచ్చు అని ప్రజలందరూ కూడా అనుకున్నారు. సో మామూలుగా చూస్తే మీరు వేరే రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే ఏదన్నా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవాలి అంటే ముందర పార్టీ లీడర్లు మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చెప్తారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం వెళ్ళి కార్యకర్తలను ఒప్పించుకుంటుంది. ఇది సాధారణంగా జరిగే ప్రాసెస్. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అంటే కింది స్థాయి నుంచి ఒత్తిడి మొదలైంది. జనసేన మీద తెలుగుదేశం మీద మీరు కింది స్థాయి కార్యకర్తలు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. మీరు 2 పార్టీలు పొత్తు పెట్టుకోవాలి అని. దాంతో ఏమైంది, పైనున్న నాయకులు వాళ్ళకి ఒక రకంగా సులువైపోయింది. అంటే వాళ్ళు అనుకుంటున్న ప్లాను కింది స్థాయి నుంచి ప్రెషర్ రావటం వల్ల ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ ఇటు పవన్ కళ్యాణ్కి కానీ ఈజీ అయిపోయింది. అందుకనే మీరు గమనిస్తే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న నెక్స్ట్ డేనే వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీలను వేసుకున్నారు. కింద జిల్లా స్థాయి వరకు కూడా కోఆర్డినేషన్ కమిటీలు ఫామ్ చేసుకుని ఇప్పటికే చాలాసార్లు మీటింగ్ పెట్టేసుకున్నారు. బీజేపీ రావటంలో ఆలస్యం జరిగినా కానీ బీజేపీ ఏదో కొత్త పార్టీ వేరే మనకి భావ సారూప్యత లేని పార్టీ వచ్చి చేరింది అన్న అభిప్రాయం ఎవరికీ లేకుండా పోయింది. మీరు క్వశ్చన్ అడగచ్చు, మరి ఇప్పుడు కొంతమంది అలుగుతున్నారు కదా పార్టీల మీద టికెట్లు రాలేదు, వాళ్ళు ఆశించారు. ఇంతకాలం ఏంటి అంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి నిరంకుశ విధానాల మీద పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం చేస్తున్నది, జనసేన చేస్తుంది, బీజేపీ చేస్తున్నది. ఈ 3 పార్టీల కార్యకర్తలు నాయకులు కూడా ప్రాణాలకి తెగించి పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పెట్టే కేసుల్ని ఎదుర్కోవడం ఎవరికి సాధ్యం కాదు కదా.
ఒక్కొక్కళ్ళ మీద 10-12 కేసులు పెట్టారు. అటువంటి ఒక భయానకమైన పరిస్థితుల్లో అందరూ పోరాటం చేశారు. మరి ఇంత పోరాటం చేసిన వాళ్ళు సహజంగా టికెట్ ఆశిస్తారు. వాళ్ళు ఏదన్నా పదవి కోరుకుంటారు, లేదన్నా తమ త్యాగానికి గుర్తింపు రావాలని కోరుకుంటారు. అది సహజం. మరి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఒకళ్ళకే ఎమ్మెల్యే టికెట్ వస్తుంది కదా, మిగిలిన ఇద్దరికి రాదు కదా. ఆ నిరాశ ఉంటుంది. కానీ ఏంటంటే బ్రాడ్ సెన్స్లో వాళ్ళందరూ తీసుకొని 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుంది, ప్రజలందరూ ప్రశాంతంగా బతకచ్చు అన్న ఒక బ్రాడ్ సెన్స్ తీసుకొని చాలా వరకు ఇదయ్యారు, కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా అంటే మెయిన్ పార్టీ తెలుగుదేశం ఉంది కాబట్టి తెలుగుదేశంలో 2-3 చోట్ల అసమ్మతులు వచ్చినా కానీ అవన్నీ సర్దుకున్నాయి. సీట్ల అడ్జస్ట్మెంటు అది కూడా బాగా సక్సెస్ఫుల్గానే జరిగింది. వైసీపీ సింగిల్ పార్టీగా ఉన్నా కానీ వాళ్ళు క్యాండిడేట్ సెలక్షన్లో వాళ్ళు ఫేస్ చేసిన టఫ్ సిచ్యుయేషన్ని ఈ 3 పార్టీలు కాంబినేషన్లో చూసినా కానీ చాలా తక్కువగానే ఉన్నది. అటువంటి టఫ్ సిచ్యుయేషన్ వీళ్ళకి కలగకపోవటం అనేది అది మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇంత ప్లెజెంట్గా జరిగింది కాబట్టి 1-2 చోట్ల అసమ్మతులు ఉన్నా కానీ సీట్ షేరింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్లో పెద్దగా ఒక కష్టమైన ఇది ఉండకపోవచ్చు. ఓటు ట్రాన్స్ఫర్ వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఫలితం అనుభవించి ఉన్నారు. అంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయటం వల్ల చాలా చోట్ల గెలిచారు. కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ మీద ఈ 2 పార్టీలకి ఇప్పుడు కొత్తగా చేరిన బీజేపీకి కూడా ఒక సంపూర్ణమైన అవగాహన ఉంటుంది కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ కూడా ఈజీగా జరుగుతుందనేది నా క్యాలిక్యులేషన్.